శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. కన్యారాశి వారికి ఆగస్టు నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. మనం కన్యారాశి యొక్క గ్రహస్థితిని మనం గమనించినట్లయితే వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు జన్మరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. లాభంలోకి రవి రాబోతున్నాడు. గురుడు దశమంలో అద్భుతమైన యోగాలను అందిస్తూ ఉన్నాడు. ఇలా గ్రహస్థితిని చూసుకుంటూ వెళ్తే ప్రతి గ్రహము కూడా కన్యారాశి వారికి అద్భుతంగా యోగిస్తోంది అని చెప్పచ్చు. షష్ఠే రాహు అని, రాహు 6వ స్థానంలో మంచి ధైర్యాన్ని, చక్కటి విత్తాన్ని అంటే డబ్బుని అందిస్తూ ఉన్నాడు. ధైర్యం ఉండడం వల్ల ఒక్కొక్కసారి డబ్బు రాకపోయినా కూడా పెద్ద ఇబ్బంది అని అనిపించదు. ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం నడుస్తోంది. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఆభరణాది వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం. అలాగే గృహోపకరణమైనటువంటి వస్తువులు కొనడానికి ఇది మంచి కాలం. ఇంటికి సంబంధమైనటువంటి వస్తువులు, ఇళ్ళు, లగ్జరీ వస్తువులు కొనుక్కోవడానికి ఇది చాలా మంచి కాలం. అయితే రాహు బలం ఉండడం, అలాగే శని యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం, సప్తమంలో ఉండడం అనేటటువంటిది చెప్పుకోదగినటువంటి అంశం. అలాగే గురుబలం చాలా బాగుంది. విద్యార్థులకి పరిపూర్ణమైనటువంటి అనుకూలం. ఎవరైతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది వీసా కానీ అన్నిటికీ కూడా మంచి కాలం కన్యారాశి వారికి నడుస్తుందని చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, చేస్తున్నటువంటి పనుల్లో పురోగతి, అభివృద్ధి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు అన్నీ కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో కావాల్సినటువంటి సమస్త వస్తువులు, బంధుమిత్రాదులతో కలిసి ఆనందాలు, వినోదాల్లో పాల్గొనడం, అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం కన్యారాశి వారికి కనపడుతూ ఉంది. ప్రధానమైనటువంటి యొక్క శని దోషం పోవడానికి ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని చదువుకుంటూ ఉండండి. దృష్టి దోషముల నుంచి, అలాగే శని దోషం నుంచి కూడా విముక్తి కలుగుతుంది. జన్మరాశిలో శుక్రుడు నీచ సంచారం వల్ల కలిగే దోషములు పోవడానికి మరి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేసి దీపాన్ని వెలిగించండి. సకల శుభాలు కన్యారాశి వారికి కలుగుతాయి. జయం.